హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పక్క కమర్షియల్ చెప్పు. ఇంకేంటి మనం కొత్తగా తీసుకొచ్చాను సుమన్ సబ్స్టిట్యూషన్. ఆది బదులు ఇవాళ కొంచెం ఆది లేట్ అయింది, సమ్ కైండ్ ఆఫ్ రీజన్స్ వల్ల మనోడు రాలేదు. సో మనోడు ఖాళీగా ఉన్నాడని చెప్పి తీసుకొచ్చాను ఇవాళ. మనోడు కూడా మాట్లాడదామని చెప్పేసి కొన్ని టాపిక్స్ గురించి. ఇవాళ మూవీస్ గురించి అయితే కాదు మెయిన్ థింగ్. 1 వీక్ నుంచి చూస్తున్నాం మనం కొత్త టాపిక్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా వైరల్ అయిన టాపిక్ ఈ రోజు మనం మాట్లాడబోతున్నాం. మేబీ నేను చెప్పకముందే మీకు కూడా తెలుసు, గెస్ చేయొచ్చు. కింద గెస్ చేసి మీరు కామెంట్ చేయండి. పక్కాగా అంటే పక్కాగా మన రియాక్ట్ అవ్వాలి ఈ వీడియో కోసం. ఏదన్నా మీరు చిన్న క్లూ అన్న ఇవ్వమంటారా? నన్ను క్లూ ఏమన్నా కావాలా? చెప్పు. అది కూడా టాపిక్ చెప్పేసా డైరెక్ట్ గా. ఎందుకు? నా అన్వేషణ డైరెక్ట్ గా ఈ ల్యాగ్లు గట్రా క్విజ్ అలాంటివి ఏం లేదు. నా అన్వేషణ గురించి అన్వేషణ గత 2 వారాలుగా నేను చూస్తున్నాను. ఇన్స్టా కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ట్విట్టర్ మేబీ అన్నింటిలో కూడా వైరల్ ఏమైనా ఉందరా అంటే ఒక టాపిక్ నా అన్వేషణ. మనోభావాలు ఎప్పుడు దెబ్బతింటాయి తెలుసా? మనోభావాలు ఎప్పుడు దెబ్బతింటాయంటే, అంటే నాకు తెలుసు, నేను నీకు చెప్తున్నా, ఆడియన్స్ కూడా చెప్తున్నా, తెలియదు కాబట్టి. మనోభావాలు ఎప్పుడు దెబ్బతింటాయంటే, ఖాళీగా కూర్చుని ఏ పని పాట లేకుండా ఉన్న వాళ్ళకి కంపల్సరీ దెబ్బతింటాయి. వాళ్ళు పాపం చాలా బాధపడిపోతారు. ఎన్నో కష్టాలు పడుతూ వాళ్ళు ఎంత బాధపడిపోతారంటే, ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు కదా మా ఆడియన్స్ కూడా. ఎగ్జాంపుల్ అంటే మన ఇప్పుడు నా అన్వేషణ, అనసూర్య, ఇంకా మొన్న ఎవడో ఏదో ఉన్నాడు, వాడి పేరు కూడా అనవసరం. ఇంకా చాలా మంది ఉన్నారు. మెయిన్ ఈ 2 క్యాండిడేట్లే, అనసూర్యను, వీళ్ళిద్దరు మెయిన్ క్యాండిడేట్లు. సో దయచేసి మీ మనోభావాలు మీ దగ్గరే ఉంచుకోండి. మా దగ్గర జనాల మీద రుద్దద్దు. మెయిన్ సోషల్ మీడియాకు అసలు రావద్దు. మీరు మీడియా దగ్గరికి అసలు వెళ్ళొద్దు. పాప వాళ్ళు ఏదో వాళ్ళ కంటెంట్ కావాలి కాబట్టి వాళ్ళు ఏదో తీసుకుంటున్నారు. కానీ నేనైతే మైక్ పెట్టి కొడతాను. నేను మోహన్ బాబు కరెక్ట్, మీకు మోహన్ బాబు గారు కరెక్ట్, బాలయ్య గారు కూడా కరెక్ట్, బాగా మాట్లాడతారు ఎట్లా. గైస్ మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పెట్టుకోండి. టాపిక్ లోకి వెళ్ళిపోదాం. హిందూ ధర్మాన్ని కించపరిచాడు. చాలా అంటే చాలా నీచంగా మాట్లాడాడు. తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నాను రేపులు అయ్యాయి. అరేంజ్ ఫోను. ఈ ఫోన్కి నేను సీత అని ఫోన్ పెట్టుకుంటున్నాను, పేరు పెట్టుకుంటున్నాను, ఎందుకంటే సీతమ్మ వాళ్ళు వచ్చింది కాబట్టి. ఒక అమ్మాయిల గురించి చాలా నీచంగా మాట్లాడాడు. వాడికి ఏ రైట్స్ ఉన్నాయి? మన హైందవ ధర్మాన్ని కించపరచడానికి ఏ రైట్స్ తో మాట్లాడాడు? అండ్ ఇంకొకటి, ఈ రోజు వరకు కూడా మన గవర్నమెంట్ ఏ రియాక్షన్ తీసుకోలేదు. ఎందుకు? కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ అయింది. దాన్ని యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? మన దేశం తరపు నుండి యాక్షన్ ఎందుకు ఇంకా తీసుకోలేదు? వాడు ఆ దేశంలో తిరుగుకుంటా ఈ రోజు వరకు కూడా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. ఈ రోజు వరకు కూడా కనీసం సారీ పలానా ఆ వీడియో డిలీట్ కూడా చేయలేదు. కనీసం ఆ వీడియో డిలీట్ చేయలేదు. ఎవరికి కూడా అపాలజీ చెప్పలేదు. ఒకరిని కాకపోతే ఒక్కొక్కరిని తీసుకుంటూ వచ్చాడు ఈ రోజు వరకు కూడా. ఎందుకు? ఏం చేద్దామని మన దేశాన్ని? నా అన్వేషణ. అండ్ మెయిన్ ఏంటంటే, జనాన్ని ఒక టైప్ ఆఫ్ వార్ జోన్ లో పడేసినట్టు చేస్తున్నాడు మనోడు. ఇప్పుడు నా అన్వేషణ తీసుకొచ్చిన టాపిక్ ఎటువైపుకి వెళ్తుందరా అంటే, మత భేదానికి బాగా గురి అవుతుంది ఇప్పుడు. మతభేదం ఇప్పుడు వరకు కూడా మన హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ కూడా మన దేశంలో కలిసి ఉన్నారు. ప్రతి ఒక్క పండగను కూడా అందరూ కలిసి చేసుకున్నారు. నా అన్వేషణ ఇప్పుడు ఎవరికి ఏం చెప్దాం అనుకుంటున్నాడు? హిందువులు విడకూడదాం అనుకుంటున్నాడా? చాగంటి గారిని ఎంత పెద్ద గరికపాటి గారిని తిట్టారు. ఇంకా 2 రోజుల కిందట వీడియో కూడా చేశాడు. గరికపాటి గారిని, చాగంటి గారిని ఏం తెలుసు అన్వేషణ నీకు? గరికపాటి గురించి, చాగంటి గారి గురించి నీకేం తెలుసు అని? శుభ్రమైన టీషర్ట్ వేసేటువంటి అన్ని కనపడేలాగా దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు? 18 ఏళ్ల వాడు, 55 ఏళ్ల వాడు, మేమే ఆగలేము. పంతులు గారు మేము ఒట్టకాలు కట్ చేసేస్తే అవుతారు మీరు. నువ్వు దేవుడుగా? బ్రహ్మదేవుడు. నీ దగ్గర శక్తులు ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఏమున్నాయి నీ దగ్గర? వీడియోలు చేయడం. ఆ వీడియోలు క్రోమ్ వెబ్సైట్ లని మనోడి దగ్గర ఉంటాయి. వీడియోల్లో నోటికి ఏదో అది వీడియో. మెయిన్ ఏంటంటే బూతులు. తినేసారు ఆటగాడండి. ఎవడు పట్టుకుంటాడు మనోడు. బూతులు మాట్లాడడం,
అసలు ఎంత ఏంటి ఆ కంట్రీ గొప్పది ఈ కంట్రీ గొప్పది అంటాడు తప్ప మన ఇండియా ఎదగదు అంటాడు తప్ప మనం ఎదగడానికి ఏం చేయాలని చెప్పేసి నువ్వు ఆలోచించాలి తప్ప మన ఇండియాలో పుట్టావు నువ్వు అన్వేష్, నువ్వు ఇండియాలోనే పుట్టావు నువ్వు, వైజాగ్ లో పుట్టావు నువ్వు. ఇండియా సంగతి నీకు తెలియదా? అంత డెవలప్డ్ కంట్రీ కాదా? అవేనా డెవలప్డ్ కంట్రీస్? అందుకే నాకు ఇప్పుడు నువ్వు డెవలప్డ్ కంట్రీలో ఉంటే నీకు అది గొప్ప, మన ఇండియా గొప్ప కాదా? అసలు ఆయన గురించి గణపతి గారి గురించి ఎంత రాంగ్ గా మాట్లాడుతున్నాడు. చాగంటి గారి గురించి కూడా చాలా రాంగ్ గా మాట్లాడాడు. పచ్చిబూతులు మేము తిడతాం. అసలు యాక్చువల్గా ఈ టాపిక్ చేయాలనుకోలేదు మేము. ఏంటంటే ఇన్ని రోజులు సేమ్ అదే ఇంకా కంటిన్యూగా చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా మనం వీడియో చేయకపోతే నేను ఛానల్ పెట్టుకుని వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాం మేము. మీరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ వేసుకోండి గట్టిగా. మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. 2 రోజుల కిందట గరికపాటి గురించి వీడియో పెట్టారు ఒకటి. మనోడు నాన్ వేసిన బ్రహ్మదేవుడు అంట పెట్టేస్తున్నారయ్యా. అసలు నీకు నా జన్మరహస్యం ఏంటో తెలుసు. నేను ఎవరిని అనుకుంటున్నావు? సాక్షాత్తు బ్రహ్మదేవున్నయ్యా. నీకు ఇంకొక సీక్రెట్ చెప్పనా? నీ జన్మరహస్యం చెప్తాను చూడు, నవ్వమాక. నీకు తెలియదు, నేను చెప్తాను. నేను సాక్షాత్తు బ్రహ్మదేవుణ్ణి. నువ్వెవరు అనుకుంటున్నావు? విష్ణుమూర్తివి. మరి బ్రహ్మదేవుడు విష్ణువు ఉన్నప్పుడు శివుడు ఏమయ్యా అంటే మా గురువు గారు చాగంటి కోటేశ్వర గారు శివుడు. మన ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్. మన ముగ్గురం కారణ జన్మలు. ఈ భూమి మీద అవతరించి తెలుగు వాళ్ళని ఉద్ధరించడానికి, భారతదేశాన్ని సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడానికి పుట్టాం. కాకపోతే మీ ఇద్దరు ఉద్ధరిస్తున్నారు, నేను తలరాతలు రాస్తున్నాను అంతే. ఈ విషయం నాకు ఎప్పుడు తెలిసిందంటావా? సింహాచలంలో టైగర్ గారు అని ఉండేవాడు, ఆయన చెప్పారు ఇదంతా. ఏం చెప్తాం? గలీజిన కొడుకు అసలు వచ్చి అమ్మ ఏం అయితే హిందువుల గురించి నువ్వు తప్పుగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నువ్వు బ్రహ్మదేవుడు అయినప్పుడు హిందువుల గురించి తప్పుగా మాట్లాడతావు నువ్వు. అసలు బూతులు వచ్చేస్తున్నాయి. ఆ పిచ్చినా కొడుకు అసలు నువ్వు ఇంక నా మాటని బాగా బలుపు అయితే ఎక్కువ ఉంది. డబ్బులు వచ్చేస్తున్నాయి, వీడియోలు చేసేస్తున్నాడు. మన వాళ్ళు ఫోన్లే మనవాడు వీడియోలు ఆ కంట్రీలోకి వెళ్ళి అన్ని ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నాడు అని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం పెట్టుకోవడం తప్పు అయిపోయింది. పైగా ఏమన్నాడంటే నేను ఎవరు చేసుకోమన్నాను, నేను సబ్స్క్రైబ్ నేను ఎవరు చేసుకోమన్నానా అని. కంటెంట్ నచ్చింది కాబట్టి, నువ్వు చేసే పని నచ్చింది కాబట్టి ఒకళ్ళు నీ దగ్గరకు వచ్చి నీ వీడియో చూస్తున్నారు, అది గుర్తుపెట్టుకో. ఫస్ట్ నువ్వు రెస్పెక్ట్ ఫస్ట్ సబ్స్క్రైబర్లకి ఫస్ట్. వాళ్ళు లేకపోతే నువ్వు లేవు. లేకపోతే ఈ రోజు వరకు నీకు రూపాయి రాదు. యూట్యూబ్ నుంచి కానీ ఫేస్బుక్ నుంచి కానీ నీకు ఈ రోజు వరకు రూపాయి రాదు. ఇప్పటికి మించింది ఏం లేదు గైస్. మనం అందరూ అన్సబ్స్క్రైబ్ చేసి పడేసేయండి. అంటే మీ చాయిస్, అది మీకు నచ్చితే వేసుకోండి, పర్లేదు. నాకైతే మేము ఆల్రెడీ అన్సబ్స్క్రైబ్ చేస్తాం ఇన్స్టాలో. అసలు మనోడు ఇంకా దయచేసి యూట్యూబ్ వాడేసి ఏదన్నా వ్యాపారం పెట్టుకో, బిజినెస్ అక్కడే పెట్టుకో. ఆల్రెడీ అదే చేస్తున్నట్టున్నాడు అక్కడ అదే పని చేస్తున్నాడు. అక్కడ థాయిలాండ్ అగైనిస్ట్ ఆఫ్ ఇండియా మనోడు. చాలా అంటే చాలా రెచ్చగొట్టే మాటలు, రెచ్చగొట్టే పనులు నువ్వు చేసావు. అన్వేష్ నువ్వు చేసావు, కాదనట్లేదు. నువ్వు దేశాలు తిరిగావు. ఎవరికి కోసం తిరిగావు? నీకోసం సబ్స్క్రైబర్ల కోసం తిరిగావు. అదొకటి గుర్తుపెట్టుకో. పాత వీడియోస్ చూసుకో, నీకు తెలియకపోతే చూసుకో. అసలు ఎప్పుడు అడగలేదు అంటున్నాడు సబ్స్క్రైబర్, నేను సబ్స్క్రైబ్ చేసుకో. స్టార్టింగ్ అసలు ఇలా చేతులు చాపి అడిగావు. గుర్తు తెచ్చుకో, ఇలా చేతులు చాపి అడిగావు. అడుక్కున్నావు, గివేవులు అన్నావు. అసలు iPhone 17 గివేవ్ అన్నాడు. అంత ఉండకూడదు అసలు ఆ మనిషికి. ఇప్పటికి మించింది దయచేసి ఇవన్నీ మూసుకుని ఒక సారీ అని చెప్పేసి వీడియో అన్న చేసి అందరికి గాయస్ మీరందరూ కూడా రియాక్ట్ కావాలి. మన భారతీయులు భారతదేశం గురించి, మన భరతమాత గురించి, మన హైందవ ధర్మం గురించి ఎంత తప్పుగా నీచంగా మాట్లాడాడు కాబట్టి మీరు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇన్ని రోజులు ఒక 2 weeks నుంచి చాలా ఓపిక పెట్టాం. ఈ రోజు వరకు కూడా అపాలజీ వచ్చిద్దాము, కేసు ఫైల్ అయింది, భయపడతాడేమో అనుకున్నాం. ఇంత అంటే ఎంత చిన్న భయం కూడా అసలు భయం లేదు మనోడికి. మెయిన్ అంటే ఆ బొక్క పేకాలు కూర్చున్నానంటే ధైర్యం. నిజంగా అన్సబ్స్క్రైబ్ చేసినా ఆ బొక్క చేసుకోండి అన్నట్టే ఉన్నాడు తప్ప అక్కడెక్కడ ఉండి భగవద్గీత గురించి లేదంటే వినాయకుడు బొమ్మలు చూపిస్తున్నాం అక్కడెక్కడ ఉండి కాదు, భారతదేశం వచ్చి మాట్లాడు. ఇండియాలో నీ తేడా అసలు ఉండడు. ఇంకా అయిపోయింది, కేసు ఫైల్ అయిపోయింది. ఎప్పుడైతే నువ్వు ఇండియాలో అడుగు పెడతావో నీకు పగలేస్తారు. చేయలేదు చెప్పే చేతిలో యూట్యూబ్ ఉండదు, ఫేస్బుక్ ఉండదు. ఇప్పటికీ ఓపెన్ చేసి చూడండి గైస్, ఎన్ని బ్యాడ్ కామెంట్స్ ఉంటాయో. తిడతనే ఉంటారు అయిన గైట్కి మనోడిని, నాన్ వేసిన గాని. అసలు ఇప్పుడు పైగా నాన్ వేసిన ఇన్స్టాలో కానీ ఒక యూట్యూబ్ లో కానీ ఇప్పుడు పోస్ట్ పెడుతుంటే ఇదివరకు నెగిటివిటీ ఎక్కువ ఉండేది కాదు. ఇప్పుడు నెగిటివిటీ చాలా అంటే చాలా. ఒక 1K కామెంట్ లో మాక్సిమం 99.9% బ్యాడ్ కామెంట్స్ ఉన్నాయి. పైగా మనోడికి 2 ఛానల్, ప్రపంచ యాత్రికుడు, నాన్ వేసిన. ప్రపంచ యాత్రికుడు ఏంటంటే
హిందూ ధర్మం గురించి మాక్సిమం 95% హిందూ ధర్మం గురించే ఉంటాయి వీడియోలు. రీసెంట్ గా గత 5 వీడియోలు గరికపాటి గురించి, చాగంటి గారి గురించి, హిందూ ధర్మం గురించే ఉంటాయి. చూడండి, ఇండియా గురించి ఎంత చిరాకు వస్తుంది అంటే మనం చూస్తుంటే. అన్వేష్ నీకు ఏ కంటెంట్ లేకపోతే ఎత్తుక్కో, కొత్త దేశానికి వెళ్ళు, అంతేగాని నీకేదో నోటుకొచ్చినట్టు తాగేసి వాగుతున్నట్టు ఉంది. నాకెందుకు నోటుకొచ్చినట్టు ఇండియా గురించి, హిందువుల గురించి, హిందూ ధర్మం గురించి నువ్వు మాట్లాడటం అనేది చాలా 24 గంటలు మనోడు ఆన్లోనే ఉంటాడు ఎంతసేపు. తాగి నీ నోటికి ఎంత అంత వాగేస్తాడండి అంతే. పైగా శివాజీ గురించి మాట్లాడారు. శివాజీ గారు నిన్నేమన్నారు? చీరలోను మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. నువ్వు రాతగాని చెప్పడానికి నిన్నేమన్నా అన్నారా శివాజీ గారు? నువ్వేమైనా హీరోయినా? నువ్వు ఇంత బట్టలు వేసుకుని తిరుగుతున్నా, నువ్వు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అదేగా చెప్పారు, ఒక మాట చెప్పారు, అది తీసుకుంటారు తీసుకోవటం అనేది అది ఇండస్ట్రీకి అది ఎలా అనేది వాళ్ళకి తెలుసు, ఎలా రియాక్ట్ అయ్యారు అనేది కూడా నీకు తెలుసు, నువ్వు చూసే ఉంటావు వీడియోలు కూడా. నువ్వు ఇప్పుడు లేడీస్ గురించి ఆయన ఏం చెప్పాడు? మంచి బట్టలు వేసుకోండి అమ్మా, చిన్న ఆయన బ్యాడ్ వేలో అలా మంచి ఉద్దేశంతో అన్నాడు. నువ్వు దాన్ని సపోర్ట్ చేస్తే చేయి, లేదంటే లేదు. నువ్వు దాని గురించి సపరేట్ గా 2-3 వేలు చేయడం, దాని గురించి ఇంకా తిట్టడం, శివాజీ నువ్వు అది చదువుకున్నావు, నేను ఇది చదువుకున్నా. అండ్ ఇంకోటి ఈ నాన్ వెజ్ నా పక్కన పెట్టేస్తే అనసూయ అసలు ఆమె హీరోయిన్ నాకు అర్థం కట్ట మధ్యలో వచ్చింది. ఏమి హీరోయిన్ ఈ సైడ్ ఏమి చేసుకుంటుంది షోలు, దానికి అనవసరంగా వేస్ట్ అసలు దండగా. రియాక్ట్ అవటానికి కూడా అసలు అదే దానికైతే ఆ రైట్స్ లేవు అబ్బా. అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదమ్మా. డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, అంటే ఇట్స్ ఫ్యాషన్, ఎవరికి ఏది నప్పితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయన ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తారు, ఇందుకే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా? ఇప్పుడు నాకు అనిపిస్తుంది పంచా ధోతి. నా ఒపీనియన్ ఏంటంటే శివాజీ గారు అన్న మాటకి అనసూయ రియాక్ట్ అవడం అనేది చాలా తప్పు. చెన్నై కూడా ఇప్పుడు మేబీ శివాజీ గారు అన్నారు అది తప్పు అని రాంగ్ అని. ఇప్పుడు ఒక్కొక్క మైండ్ సెట్ ఒకలాగా ఉండేది, తీసుకున్న వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండేది అంటే నువ్వు మంచిగా తీసుకుంటావు, నేను చెడుగా తీసుకుంటా, అది సెకండరీ. ఇప్పుడు నీకు నచ్చలేదంటే నచ్చలేదని నీ దగ్గర పెట్టుకోకండి, నువ్వు హీరోయిన్ కాదు కదా. అదేగా. అండ్ ఇంకోటి వచ్చేసి అనసూయనైతే శివాజీ గారు మెన్షన్ చేసి అయితే చిన్న చిన్న బట్టలు వేసుకుంటున్నావు, నువ్వు డిగ్నిటీ మెయింటైన్ చేయి, మంచి బట్టలు వేసుకో అని అయితే నేనైతే అనలేదు కదా. అలాంటప్పుడు నువ్వు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అంచేత అన్ని మూసుకుని చిన్న చిన్న షోలు చేసుకుంటూ ఉంటే బెటర్, చాలా బెటర్. అనవసరం అనసూయ నీకు వచ్చే రెమ్యునరేషన్ కూడా రాదు ఇంకా. మేబీ నాకు తెలిసి నీ వీడియో చాలా బ్యాడ్ అయిపోయింది, చాలా బ్యాడ్, నెగిటివిటీ చాలా పెరిగిపోయింది అనసూయ మీద. పోనీ ఏమైనా పద్ధతిగా ఉంటదంటే ఆమె చెప్పింది లేదు. అసలు మీరు ఈ చిన్న విషయం గురించి శివాజీ గారు మీడియా దగ్గరికి వచ్చి అపాలజీ చెప్పారు అపాలజీ చెప్పారు. కానీ దాన్ని కూడా తీసుకోలేకపోతున్నారు జనం. మన పిచ్చి జనం తీసుకోలేక దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. మనం ఎక్కడ బతుకుతున్నామంటే ఒక అమ్మాయికి స్వేచ్ఛనిచ్చాం, కాదనట్లేదు. మన భారతదేశంలో స్వేచ్ఛ ఉంది, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది. కానీ ఏం చెప్పారు? ఒక చిన్న మాట, మంచి బట్టలు వేసుకోండి అమ్మా, చక్కగా తిరగండి అన్నారు. తప్పేమన్నా? తప్పేం లేదు. తప్పేమండి? ఎంత సైకోయిజం అంటే మన వాళ్ళకి దాన్ని కూడా నెగిటివిటీ చేసి దాన్ని కూడా వైరల్ చేసి దాన్ని ఒక టాపిక్ తీసుకెళ్లి ఎవడో చేత మళ్ళీ మాట్లాడిపించారు. నా అన్వేషణ వాడు కూడా ఎవడో అంటే ఎవడో కూడా కాదు, నా అన్వేషణ వాడితో మళ్ళీ దాని గురించి మళ్ళీ డెబిట్. వాడికి తాగి చాగంటి గారు గరికిపాటి గురించి వాడు మాట్లాడడం. అసలు శివుడి గురించి మాట్లాడాడు, పార్వతి గురించి మాట్లాడాడు, లక్ష్మీదేవి, ఎంతమంది దేవుళ్ళ గురించి మాట్లాడాడు. వాడికి ఏం తెలుసా? అన్వేషణ నీకు తెలుసు అంటావు, అన్వేషణ అని తెలుసు అంటావు వాడికి. అన్న తెలిసి ఎదవ మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి. అన్వేషణ పెళ్ళైంది, నీకు విషయం తెలుసా? అందరికి తెలుసు అది. అన్వేషణ పెళ్ళి అయిపోయింది, భార్య లేదు. అంటే వీడియోలో లేదేమోలే, మనకి వీడియోలో కాదు. సరే ఇంక పర్సనల్స్ ఇంక వెళ్ళకూడదు, మనకు అనవసరం అది. ఎక్కువ మాట్లాడలే, అందుకనే మనోడు అసలు ఇక్కడతో ఆపేస్తున్నాం వీడియో. ఎందుకంటే ఎక్కువ మాట్లాడకూడదు మనం.
కొంతవరకు మాట్లాడదాం అనుకున్నా, దయచేసి నువ్వు ఇంక నుంచి మానేస్తే బెటర్ అన్వేష్. ఇంకెక్కువ మాట్లాడం మేము. నీకు తెలుసు ఇండియా వస్తే ఎలా ఉంటుందని నీకు తెలుసు. పేలేస్తారు ఫస్ట్. మన ఇండియా గవర్నమెంట్ గురించి తెలుసు, మన ఇండియన్ ఆర్మీ గురించి తెలుసు, నీకు అన్ని తెలుసు అన్వేష్. నువ్వు అక్కడ ఉండి ఎక్కడో ఉండి మాట్లాడటం అంటే అది కరెక్ట్ కాదు. నువ్వు ఇక్కడికి వచ్చి అదే మాట మాట్లాడు, బరాబర్ నువ్వు మగోళ్ళం మాట్లాడు, చూసుకున్నాం. మాట్లాడలేదు, అంత ధైర్యం లేదు మనడు. జస్ట్ ఓన్లీ వీడియోల వరకే. వీడియో న్యూస్ కావాలి కదా, ఏదో ఏదో నోటికి వచ్చినట్టు ఏదో మాట్లాడితే డబ్బులు కొంచెం యూట్యూబ్ నుంచి అలా డబ్బులు వస్తే నీకు సరిపోద్దా? బూతులు 4-5 బూట్లు మాట్లాడితే సరిపోద్ది. మన వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికీ స్టిల్ ఈ రోజు వరకు కూడా మన వాళ్ళు ఇంకా వాడికి సపోర్ట్ చేయడం అనేది అయితే నాకైతే అది నచ్చలేదు. గైస్ ఇక నుంచి అన్న మీరు మానేసేయండి. మేము కూడా అది ఇంకా మాట్లాడదలుచుకోలేదు ఈ టాపిక్ గురించి, ఇక్కడతో ఆపేస్తున్నాం. ఆపేద్దాం, వేస్టింగ్ ఎక్కువ చెప్పకూడదు, మనం చెప్పాల్సింది కాకూడదు అనుకున్నాం. ఈ రోజు వరకు కూడా కాకపోతే ఏంటంటే అందరి గురించి రెచ్చిపోతున్నాడు వాడు. వెనకమాల ఏదో పెద్ద సైన్యం ఉన్నట్టు ఏదో ఫీల్ అయిపోతున్నాడు. కాకపోతే వాడి వెనకమాల ఒక సైన్యం ఉంది. అదేంటో చెప్పనా ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలుసు. సబ్స్క్రైబర్లు చూసుకొని యూట్యూబ్ నుంచి డబ్బులు చూసుకొని దాన్ని చూసుకొని ఎగురుతున్నాడు వాడు, అంతే, ఏం లేదు. మీరు ఒక్కసారి వాడి ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసి చూడండి, మళ్ళీ ఉరుక్కుంటూ ఇండియా రావాలి వాడు. కంపల్సరీ వస్తాడు, పక్కాగా లాక్కొస్తారు మనోళ్ళు, లాక్కొస్తారు, ఈజీగా వదలరు. కేసు అయితే ఫైల్ అయింది అన్వేష్. కూడా మనోడు వార్నింగ్ ఇస్తున్నాడు, వార్నింగ్. అవన్నీ అక్కడ మాట్లాడటం కాదు అన్వేష్, ఇక్కడికి వచ్చి మాట్లాడితే అందరూ మాట్లాడతారు. మేము మాట్లాడతాం, ఎవరెవరినైతే తీసుకొచ్చా, గరికిపాటి గారు, చాగంటి గారు, శివాజీ గారు అందరూ మాట్లాడతారు. అందరూ ఒకసారి కూర్చొని అంటే వాళ్ళు మాట్లాడలేక కాదు, వాళ్ళ నుంచి మేము మాట్లాడుతున్నాం. మీకు మేమే ఎక్కువ, నాకు చెప్పాలంటే వాళ్ళ దాకా కూడా మేము వెళ్ళాల్సిన అవసరం లేదు. మేము మాట్లాడితే చాలు. దయచేసి ఇంక నుంచి అన్ని మూసుకు కూర్చో, మానేసి. నీకు ఏదైనా ఉందంటే అక్కడ నువ్వు ఉన్న దేశంలో ఏదైనా కంటెంట్ కావాలంటే ఎత్తుక్కో, చేసుకో, తప్పులేదు. అంతేగాని నువ్వు ఇండియాలో లేకుండా ఇండియా గురించి మాట్లాడుతావు, నీకేం తెలుసు అన్వేష్? నీకు ఇండియా గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు. ఇంకా ఆపేసే, దయచేసి ఆపేసేయండి. నీ వీడియోలు నువ్వు చేసుకో, నీ కంటెంట్ ఆ దేశంలో నువ్వు ఏదన్నా కొట్టించుకో. ఎక్కడ కొట్టుకుంటావు, దొడ్డికెళ్తావు, ఏరుగుతావు, నీ ఇష్టం, ఏదన్నా చేసుకో. గాయస్ మీరు మాత్రం కామెంట్ చేయండి. ఈ వీడియో మాత్రం ఫుల్ ఇంట్రెస్ట్గా ఉంది. కామెంట్ చేయండి, మీకు మేము మాట్లాడింది కరెక్టా రాంగ్ అని, అన్వేషణ గురించి కూడా ఒక చిన్న కామెంట్ చేయండి, చూద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తుండండి. బెల్ ఐకాన్ మాత్రం పక్కా కొట్టండి. మనోడు అప్పుడప్పుడు వస్తుంటాడు మెరుపు తీగలాగా. కంపల్సరీ కొత్త కంటెంట్ తీసుకొస్తూ ఉంటాం మనం. చాలా మిమ్మల్ని మాత్రం అప్సెట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడదాం. బాయ్. డిబేట్లు కూడా పెడతాం అంటే మనకు అనవసరం. ఓకే గాయ్స్, బాయ్. ఇంటెలిజెంట్ బాయ్. బాయ్. See you soon.